అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సాగునింతం. తర్వాత మనము కథలోకి వెళ్దాము. ఓకే అండి, సాగునింతంలోకి వచ్చేద్దాం. మనకు స్టెప్ బై స్టెప్ తెలిసిందే కదా. ఫస్ట్ అచ్చులు చూస్తాం, అచ్చుల తర్వాత గుణింత గుర్తులను చూస్తాం, తర్వాత ఈ స్ అనేటువంటి నకారం పొల్లు మీద గుణింతాలను కూర్చోబెడుతున్నాం. అప్పుడు మనం ఎట్లా పలుకుతాం? అచ్చులని ఏ శబ్దంతో పలుకుతాం అదే శబ్దము సాలో కూడా వస్తుంది. ఆ తలకట్టు దీర్ఘం, ఈ గుడి దీర్ఘం, ఊ కొమ్ము దీర్ఘం, రుత్తము దీర్ఘం. ఇందులో ఇప్పుడు రుత్తం దీర్ఘం రాదు, ఇది వస్తుంది. ఎత్తము దీర్ఘం, అయత్తం, ఐ. ఓ ఔ ఒత్తము దీర్ఘం, అవత్వం, అహ సున్న విసర్గ. ఓకే. ఆ సా ఈ సి ఉ సు రు సృ ఏ ఐ సే సై ఓ ఔ సో సౌ అహ సం. ఓకే, చూద్దాం. సమత సరళ అక్క చెల్లెళ్ళు సాధన సినిమా చూశారు, శిశింద్రి సినిమాకెళ్ళారు, సీతాఫలాలు తిన్నారు, సుబ్బయ్య హోటల్కి వెళ్ళారు, సూపు తాగారు, సృజనాత్మకమైన బొమ్మలు గీశారు, సెగలు గక్కే ఛాయ్ తాగారు, సేమ్యా పాయసం తిన్నారు, సైకిల్పై ఊరంతా తిరిగారు, సొంపుగా ఆటలు ఆడారు, సోగ్గాడు సినిమాకెళ్ళారు, సౌఖ్యంగా ఇంటికి చేరారు, సందడి చేసి అలసిపోయారు. ఎంత బాగుంది, అన్ని సినిమాలు చూసిరు, ఎంజాయ్ చేసిరు కదా. మీరిప్పుడు సమత, సాధన, శిశింద్రి, సీతాఫలాలు, సుబ్బయ్య, సూపు, సృజనాత్మకమైన, సెగలు, సేమ్యా, సైకిల్, సొంపు, సోగ్గాడు, సౌఖ్యం, సందడి. ఈ పదాలు నేర్చుకున్నారనుకోండి, ఇదే విధంగా ఇంకేమైనా పదాలు రాయడానికి ప్రయత్నం చేయండి. మీకు రాస్తూ ఉంటే ఏమవుతుంది, గుణింతాలు బాగా వచ్చేస్తాయి, తెలుగు మీద పట్టు దొరుకుతుంది. ప్రతి ఒక్కరూ చాలామంది ఇప్పుడు అందరికీ వచ్చు, ఇది రాదని నేను చెప్పడం లేదు. కాకపోతే ఎవరైనా తెలుగు నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఈజీగా ఇట్లా రిథమాటిక్గా ఒకే దగ్గర రాసినాం అనుకోండి వాక్యాలు, ఆ గుణింతపు వాక్యాలు ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి నా చిన్న చిరు ప్రయత్నం. దీన్ని అందరూ ఆదరించండి. నెక్స్ట్ మనము కథలోకి వెళ్దామండి. హాయ్, ఇప్పుడు మనం కథలోకి వచ్చేస్తున్నాం. ఇప్పుడు ఇంతవరకు ఏమి విన్నాం? ఎవరికి కథ చెప్పారు? ఇప్పుడు నక్క జింక కథ, చిరపకరా చెడేవు అనేది. లఘుపతి నకుడు హిరణ్యకుణ్ణి స్నేహం కోరితే, నీ జాతి వేరు నా జాతి వేరు, మన ఇద్దరి జాతికి సరిపడదు, మనకు స్నేహం అనేది అసాధ్యమని హిరణ్యకుడు అంటాడు లఘుపతి నకుడితో. అప్పుడు లఘుపతి నకుడు బాధపడతాడు. అప్పుడు లఘుపతి నకుడి బాధను చూసి హిరణ్యకుడు ఏమంటాడు, సరే నీతో స్నేహం చేయాలో వద్దో తర్వాత నువ్వే చెప్పు, కానీ స్నేహం చేసి నమ్మించి ద్రోహం చేయాలనుకున్న నక్క కథ నీకు చెప్తాను విను అని చెప్పి నక్క జింక కథను ఇప్పటిదాకా వివరించిండు. ఎవరు? హిరణ్యకుడు వివరించిండు. హిరణ్యకుడు ఏమన్నాడు లాస్ట్కి, ఎవరైనా సరే ఎదుటి వాళ్ళను చెరపాలనుకుంటే ఆ ఆలోచన ఉన్న వాళ్ళే చివరికి అర్థమైపోతారని చెప్పి హిరణ్యకుడు చెప్పడం జరిగింది. అది ఐ థింక్ లఘుపతి నకుడు మాత్రం వదలడు. లేదు, నాకు నీ స్నేహం మాత్రం కావాలి హిరణ్యక, నువ్వు నన్ను దూరంగా పెట్టకు, నాతో స్నేహం నీకు చాలా కలివిడిగా ఉంటుంది, చాలా అందంగా కూడా ఉంటుంది నా స్నేహం నీతోటి. నేను అందరి నక్క లెక్క నేను చెప్పి ఏదో మాయమాటలు చెప్పాలని నేను చూడడం లేదు. నువ్వు పావురాలకు చేసిన సాయం చూసిన తర్వాత నీతో స్నేహం చేద్దామని నేను అనుకున్నాను.
ఇంకా నువ్వు నన్ను ఊకే కాకి జాతి అని చెప్పి నన్ను దూరంగా పెడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నా అని చెప్పి లఘుపతి నాకు కూడా అంటాడు. అంటే ఇది మాత్రం వినదు హిరణ్యకుడు. వినకుండా లేదు నీతో స్నేహం అనేది నాకు పాసిబుల్ కాదు, మీరు మమ్మల్ని పొడిచి చంపే జాతి కదా, నేను నమ్మను అని చెప్పి అంటాడు. ఇట్లా ఎన్ని నీతులు చెప్పింది నక్క కూడా, ఎన్నో నీతులు చెప్పింది. చాలానాళ్ళు బతుకము, కొన్నాళ్ళే బతుకుతాము, ఉన్నన్నాళ్ళు మన స్నేహంగా ఉంటే మంచిది అని అన్ని నీతులు చెప్పిన నక్క చివరికి ఏం చేసింది? కాబట్టి నేను ఎవ్వరి మాటలు నమ్మను అని చెప్పి అంటాడు. సరే, నేను మాత్రం నువ్వు నాతో స్నేహానికి ఒప్పుకునేంత వరకు నేను ఇక్కడే కూర్చుంటా అని చెప్పి తిష్టవేస్తాడు. ఇక నిరాహార దీక్ష ఉంటా, నేను తిండి తిప్పలు మానేసి నా ప్రాణం పోయినా సరే నాకు మాత్రం నీ స్నేహం కావాలని చెప్పి అంటది. అప్పుడు ఇంకా దానికి ఇంకా కొంచెం సేపు చూస్తుంది, ఇంకా బాధ అనిపించి సరే నీ మాటలు వింటుంటే చల్లగా మంచి గంధం లెక్క అనిపిస్తున్నాయి, కాబట్టి నీతో స్నేహం చేస్తా అని హిరణ్యకుడు బయటకు వస్తాడు. అప్పుడు ఇంకా లఘుపతినకుడు అనే కాకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా హిరణ్యకుడు అనే ఎలుక ఏం చేస్తుంది, దాంతో స్నేహం ఉండేసరికి ఇద్దరు కలిసి ఇద్దరికి తినేది, ఇక మంచిగా ముచ్చట్లాడుకుంటా చుట్టూంతా తిరిగి వచ్చేది. అట్లా ఇద్దరు స్నేహం మంచిగా కుదిరింది. కొన్ని రోజులు అయినాక లఘుపతినకుడు అంటాడు, నాకు ఇక్కడ ఉండాలని అనిపించడం లేదు, ఈ మధ్యలో నా మిత్రుడు గుర్తుకొస్తున్నాడు, నేను నా మిత్రుడి దగ్గర పోదాం అనుకుంటున్నా అని చెప్పి లఘుపతినకుడు అంటాడు. కాకి అనే లఘుపతినకుడు అంటే ఇంకా లఘుపతినకుడు ఏమంటాడంటే, ఇక్కడ తిండి కూడా కష్టం అవుతుంది నాకు, ఎందుకో నాకు బాగుండట్లేదు అంటాడు. అప్పుడు హిరణ్యకుడు అంటాడు, చూడు, జుట్టు, గోళ్ళు, ఈ శరీరంలో భాగాలు ఏ పార్టుల్లో ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే అందము, మనము ఉండాల్సిన చోటనే ఉండాలి, ఎక్కడికో పోతే మళ్ళీ మనకి ఆపదలు తప్పవేమో అని హిరణ్యకుడు అంటాడు. లేదు, చాలా కాలము ఒక దగ్గర ఉంటేనే దానికి మంచిగా ఉండదు, మనం ఏనుగు, సింహాలు, పులులు అవి ఎప్పుడు ప్లేసులు మార్చుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాయి, ఎప్పుడు పోతూనే ఉంటాయి, ప్రాంతాలను వదిలిపెట్టి మనం కూడా వెళ్దాము. అట్లా బలహీనులకు ఉన్న చోటు నుంచి వెళ్ళడానికి కష్టం, కానీ బలవంతులకు అది సాధ్యమే అని చెప్పి లఘుపతినకుడు అనే కాకి చెప్తాడు. అప్పుడు చెప్పేసరికి ఇంకా హిరణ్యకుడు, మరి ఇంతకీ నీకు ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటున్నావు, మరి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు మిత్రమా, అది కూడా నీకు తెలిసే ఉంటది కదా అని అడుగుతాడు. అయితే ఇంక అప్పుడు చెప్తాడన్నట్టు, అవును, దగ్గరలోనే దండకారణ్యం అనే అడవి ఉన్నది, ఆ అడవిలో కర్పూర గౌరం అనే చెరువు ఉంది, ఆ చెరువులో మందరుడు అనే నా స్నేహితుడు ఉన్నాడు, చాన్నాళ్ళు అయింది నా స్నేహితుడిని చూడక, వెళ్ళి నేను నా స్నేహితుడిని చూడాలనుకుంటున్నా అని చెప్పి అంటాడు. అంటే సరే, మరి నువ్వు పోయిన తర్వాత నేను ఒక్కరిని ఏం చేస్తా, ఇక్కడ నేను నీతో పాటు వస్తా అని చెప్పి హిరణ్యకుడు లఘుపతినకుడితో బయలుదేరుతాడు. ఇద్దరు హ్యాపీగా మాట్లాడుకుంటూ అక్కడక్కడ రెస్ట్ తీసుకుంటూ అలా కొన్నాళ్ళకి దండకారణ్యం అనే అడవికి చేరుకుంటారు. చేరుకునేటప్పటికి చెప్తుంటాడు అన్నట్టు దారిలో, మందరుడు చాలా గొప్పవాడు, నీతులు చెప్పడమే కాదు తాను ఆచరించి చెబుతాడు, చూపిస్తాడు, ఆచరించి తన ఏం ఆలోచిస్తాడో అదేం అంటాడు, ఏమంటాడో అదే చేసి చూపిస్తాడు, అంత మంచివాడు, మనసు ఆలోచన చేసే పని ఒక్క తీరుగా ఉంటాయి, ఎక్కడ కూడా తేడా రానియడు మందరుడు, అంత గొప్పవాడు అని చెప్పంటే, ఓహో నువ్వు చెప్తుంటే నాకు కూడా ఆ మిత్రునితో స్నేహం చేయాలనిపిస్తుంది అని చెప్పి హిరణ్యకుడు అంటాడు. ఇక వెళ్తుంటే ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది. ఇక కొన్నాళ్ళకి ఈ దండకారణ్యం చేరుకుంటారు, కర్పూర గౌరవం చెరువు దగ్గరికి వెళ్తారు. వీళ్ళ దూరం నుంచే ఈ మందరుడు అనే తాబేలు చూసి హ్యాపీగా సంతోషంగా వాళ్ళకి వెల్కమ్ చెప్తుంది. చెప్పిన తర్వాత ఈ లఘుపతినకుడు మందరునికి ఈ హిరణ్యకుని గురించి చెప్తాడు. అర్థమవుతుంది కదా. ఇప్పుడు హిరణ్యకుడు ఎవరు ఇక్కడ? ఎలుక. లఘుపతినకుడు ఎవరు? కాకి. మందరుడు ఎవరు? తాబేలు. అయితే ఇక తాబేలుకి ఈ లఘుపతినకుడు అనే కాకిని పరిచయం చేస్తారు. చేసిన తర్వాత
ఇక అప్పుడు ఇంకా వీళ్ళు మంచిగా మాట్లాడుకుంటారు. ఇంకా అతిథి మర్యాదలు చేస్తుంది ఇక మందరుడు. ఇక వీళ్ళు మంచిగా తింటారు, ఇంకా కూర్చుంటారు. కూర్చున్నాక చెప్పండి మిత్రమ్మ, ఇన్నాళ్ళకి నేను గుర్తుకొచ్చానా నీకు? అవును అని హిరణ్యకుడి వైపు చూస్తాడు మందరుడు. అప్పుడు హిరణ్యకుడు, మీ మిత్రునికి గుర్తుకొచ్చింది కాకుండా నన్ను కూడా తీసుకొచ్చాడు చూసావా అని చెప్పి అంటాడు. అయితే ఇంక అప్పుడు ఇంతకి నీ గురించి చెప్పు మిత్రమ్మ అని చెప్పి మందరుడు హిరణ్యకుడిని అడుగుతాడు. అప్పుడు హిరణ్యకుడు ఏం చేస్తాడంటే, సరే నాది చాలా పెద్ద కథ అంటాడు. ఏమీ లేదు, మీరు ఏమి అనుకోకపోతే ఒకటి అడుగుతాను, మరి అడగనా అని మందరుడు హిరణ్యకుడిని అడుగుతాడు. అయ్యో మిత్రమా, మనం మిత్రులం, ఇప్పుడు అనుకోవడానికి అవకాశం లేదు, చెప్పండి, మీరు నిర్భయంగా అడగవచ్చు అని చెప్పి హిరణ్యకుడు అంటాడు. అప్పుడు మందరుడు అంటాడు, నువ్వు రాజు అయితే ఊరిలో ఉండాలి, రాజ్యంలో ఉండాలి, మరి ఇలా అడవిలో ఎందుకున్నావు అని అడుగుతాడు. అప్పుడు హిరణ్యకుడు తన కథను చెప్పడం మొదలు పెడతాడు. నెక్స్ట్ హిరణ్యకుడు తన కథను ఎలా చెప్తాడు అనేది చూద్దాం. ఇదంతా కథలన్నీ కూడా ఒకదానికొకటి చైన్ సిస్టమ్ లెక్క వస్తుంది. ఓకే, మీరు కథలు వినండి, నేను చెప్పేది. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పాను కదా, నాకు చాలా మీ యొక్క ఎంకరేజ్మెంట్ నాకు చాలా చాలా అవసరం. తర్వాత ఇదే నాకు నిజంగా అనిపిస్తుంది, ఈ మధ్యలో హెల్త్ నాలో ఉన్న మహమ్మారిని అధిగమించడానికి ఈ వీడియోస్ తీసుకుంటూ నాలో నేను బతుకుతున్నాను హ్యాపీగా, ఏది ఆలోచించకుండా అట్లా ప్రశాంతంగా ఈ వీడియోస్ ద్వారా. మళ్ళీ మీరు లైకులు ఎన్ని వచ్చినాయి అట్లానే ఎప్పుడు నేను సెల్ ఫోన్ ఏం పట్టుకోవట్లేదండి. కాకపోతే అప్పుడప్పుడు అది చూసుకుని నేను సంతోషపడుతున్నాను. కాబట్టి మీరందరూ నాకు ఎంకరేజ్ చేయగలరని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్ పెట్టండి. నేను ఇంకా మంచి వీడియోస్ తీయడానికి నేను ప్రయత్నము చేస్తాను. అంతవరకు సెలవు. మరి నెక్స్ట్ కథ ఏమున్నది? హిరణ్యకుడు తన స్టోరీని చెప్తున్నాడు, ఎందుకు అడవిలో ఉండాల్సి వచ్చిందో చెప్తున్నాడు, అది విందాము. ఓకే, డన్.